తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, ఎన్నడూ మారని మార్పు తండ్రి సహకారము జీవించి మాతో కూడా ఉంటూ మా పరిస్థితులన్నింటిలో మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నటువంటి స్తోత్రం చెల్లిస్తున్నాను. సాయంకాల సమయంలో మరి మా ప్రభా వారిలో వారి పిల్లలతో కూడా కలిసి తండ్రి మేమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మేము వచ్చుంటున్నాం. దేవా, మీరు దయతో జ్ఞాపం చేసుకొని సహాయం చేయమని నిశ్చితానుసారంగా మరి మమ్మల్ని ఇక్కడ మీ ఏర్పాటును అనుసరించి తీసుకుని వచ్చాం. మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ దంపతులను మీరు ఆశీర్వదించి దీవించి మరి తండ్రి చేసినటువంటి మేలు కార్యక్రమ స్తోత్రములు తండ్రి. మరి పిల్లలు కూడా మరి మా ప్రభా కొంతవరకు నెమ్మదిని అనుగ్రహిస్తూ వస్తున్నారు మీ స్తోత్రములు. అదేవిధంగా మరి మా ప్రభా మా తండ్రి ఆయన మరిచిన పాప ప్రియుల మరి సంవత్సరం అంతా కూడా మీరు కాపాడారు, భద్రపరిచినారు. నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన నీ కృపను బట్టి స్తోత్రములు. ఈ సంవత్సరం మరి మా ప్రభా బిడ్డకు దయా కిరీటంగా అనుగ్రహించిన నీ కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆశీర్వదించి దీవించండి, మంచి ఆరోగ్యం దయచేయండి, నార్మల్స్ దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు అసాధ్యమైంది సమస్యలు సాధ్యం చేయగలవు కనుక నీ ప్రణనామం మయం కలుగునట్లు గొప్ప కార్యం జరిగించి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తుంటున్నాను. తండ్రి వేస్తే కూడా మరి తండ్రి తనకు మరి ఆపరేషన్ సమయంలో కూడా మీరు ఆ బిడ్డకు తోడుగా ఉండి సహాయం చేశారు. నీకు వందనాలు. అనేక మరి మా ప్రభా మరి ఆరోగ్యాన్ని కూడా మీరు కాపాడుచూ వస్తున్నందుకు స్తోత్రములు. తండ్రి సంవత్సరం అంతా కూడా మీరు కాపాడి తనకు కూడా మరి ఒక్క సంవత్సరం తాను మరి మా ప్రభా ఆయన ఆపరేషన్ తర్వాత మరి ఆరోగ్యంగా ఉండడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. కృతజ్ఞతగా మరి మా ప్రభా నాయన నీ ప్రజలతో కూడా కలిసి సంతోషించడానికి మరి మా ప్రభా మీరు వారికి ఇచ్చినటువంటి వందనాలు చెల్లిస్తూ చేసిన మేలు చెల్లిస్తూ స్వామి ఆయన చూపించుకొని చిత్తానుసారంగా జరిగించి మేలు కొరకు జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. మరి పాడు చేతుల్ని మైకపరచడానికి మరి మా ప్రభా నాయన వాక్యం సందేశాన్ని మీ దాసునికి మీరు అనుగ్రహించి మరి ఇంటి వారికి మరి మా ప్రభావం వింటున్నటువంటి మాకు కూడా మరి క్షేమాభివృద్ధిని కలిగింప చేయవలసింది అడుగుచు మరి మా ప్రభా మీ చిత్తానుసారంగా సమస్తం జరిగించి మేలు కొరకై జ్ఞాపం చేసుకోమని తండ్రి హెప్సిబాను కూడా జ్ఞాపం చేసుకొని కనికరించి కరుణాహస్తాలు పెట్టి అప్పగించుకుంటూ సాయం చేయమని మీకే ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తుంది. యేసు పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి నామమున స్తుతించి ప్రార్థించి వేడుచుంటున్నాను పరమ తండ్రి. పాట సంఖ్య 168 కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 166, 168 కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 166. ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను, క్షమించును నీ పాపములను, కుదుచును నీ రోగములను, క్షమించును నీ పాపములను, కుదుచును నీ రోగములను, కీడు నుండి
కనికరము దయచేయును. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. పడమాటికి దూపెంత దూరమో, పాపములన్నీయు దూరపరచెను. పడమాటికి దూపెంత దూరమో, పాపములన్నీయు దూరపరచెను. తండ్రి తన తనయులపై జాలి పడునట్టు భక్తుల ఎడల జాలి పడును. తండ్రి తన తనయులపై జాలి పడునట్టు భక్తుల ఎడల జాలి పడును. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. నిన్ను మేలులతో తృప్తిపరచును, నీ యౌవనమును ఘనపరచును. నిన్ను మేలులతో తృప్తిపరచును, నీ యౌవనమును ఘనపరచును. బాధితులకు బహు న్యాయము తీర్చు యెహోవా ఎంతో దయాళుడు. బాధితులకు బహు న్యాయము తీర్చు యెహోవా ఎంతో దయాళుడు. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. మనము నిర్మింపబడినాడిది మంటి వరామని ప్రభు ఎరుగును. మనము నిర్మింపబడినాడిది మంటి వరామని ప్రభు ఎరుగును. గడ్డి పువ్వు వలెను నది మన బ్రతుకు, గాలిని చగాది ఎగిరిపోవును. గడ్డి పువ్వు వలెను నది మన బ్రతుకు, గాలిని చగాది ఎగిరిపోవును. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. స్థిరపరచె తన సింహాసనము, సర్వలోకమును ఏలుచుండే. స్థిరపరచె తన సింహాసనము, సర్వలోకమును ఏలుచుండే. నీ ఆజ్ఞలను పాలించెదము, నా ప్రాణమా ప్రభువును స్తుతించుమా. నీ ఆజ్ఞలను పాలించెదము, నా
ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా మరువకు ఆయన మేలులను మరువకు ఆయన మేలులను. పాట సంఖ్య 242, కొత్త పాటల పుస్తకంలో 242, పాత పాటల పుస్తకంలో 240. మొదటి చరణము, మూడో చరణము, 5, 6 చరణాలు పాడుతున్నాం. గొప్ప కార్యములు చేసెనని మనము సాయించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము సాయించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనావా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనావా. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆశ్చర్యకార్యము మనలో ధ్యానించి పాడెదము. దేవుని ఆశ్చర్యకార్యము మనలో ధ్యానించి పాడెదము. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. మన భారములన్నీయు తొలగించి తన కార్యములను చేసే. మన భారములన్నీయు తొలగించి తన కార్యములను చేసే. దినమెల్లా పాడుచు ఘనపరచెదము, చాటించెదనిలలో. దినమెల్లా పాడుచు ఘనపరచెదము, చాటించెదనిలలో. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. ప్రేమ
సౌందర్యములు వాడు క్షేమమునిచ్చువాడు మహిమైశ్వర్యములు గలవాడాయని మహిని పొగడెదను మహిమైశ్వర్యములు గలవాడాయని మహిని పొగడెదను స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము మనకెన్నో వాగ్దానములిచ్చే మనమను భావించితిమి మనకెన్నో వాగ్దానములిచ్చే మనమను భావించితిమి ఘనత మహిమా ప్రభావము ప్రభునకి హల్లెలూయా ఘనత మహిమా ప్రభావము ప్రభునకి హల్లెలూయా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము ప్రభుకు స్తోత్రములు. మనం పాడుకున్నట్టుగానే ఆయన మేలు చేసే దేవుడు కాబట్టి ఇమానిలని ఎస్తేరకని పెద్ద పాప హిప్స్వాని బట్టి చిన్న పాప బ్యూలాన్ని బట్టి వారి ప్రేమతో ఆహ్వానించిన సంఘానికి అదేవిధంగా బంధువులకి వారి జీవితంలో పొందిన మేళ్ళు ఇతరులకి చెప్పాలని వారి సంతోషం కూడా పంచుకోవాలని కోరుకొని మనందరి ఆహ్వానించినారు. అదేవిధంగా ప్రభు యొక్క నామం బట్టి మనం అందరం ఎల్లప్పుడూ కృతజ్ఞతాశం చెల్లించిన బద్దులమే ఉన్నాం. కాబట్టి ఈ దినము మనందరం సంతోషించాలి. కాబట్టి ఒక వాక్యం చూసుకుందామండి. కీర్తన గ్రంథము 118 కీర్తనలు 118 23-24 వచనాలు. కీర్తనలు 118 23-24 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. అది యెహోవా కలిగినది, అది మన కళ్ళకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసే దినము, దీని యందు మనం ఉత్సాహించేదము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, మనందరం ఉత్సాహించి సంతోషించేదము అని దావీదు భక్తుడు అంటున్నాడు. ఎందుకు దావీదు భక్తుడు ఈ దినం అని చెప్తున్నాడు అంటే అనేకమైన కారణాలు ఉన్నాయి. మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 103 దావీదు కీర్తన 103 దావీదు కీర్తనలో ఆయన ఏమేమి మేలు పొందుకున్నాడో దాన్ని ఏంటంటే కూడా అది మర్చిపోవద్దు తన హృదయంతో అంటున్నాడు. అదేవిధంగా ఇతరులు కూడా అతను చేసిన మేళ్ళు మర్చిపోవద్దు అనే మాట కూడా అక్కడ దావీదు భక్తుడు పలికిన మరి 5 వచనాల్లో ఆయన పొందుకున్న మేళ్ళు అక్కడ వివరిస్తున్నాడు. కాబట్టి చదవండి 103 దావీదు కీర్తన
1 నుంచి 5 వచనం చదువుకున్నామా? నా ప్రాణమా యెహోవాను సంతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సంతించుము. నా ప్రాణమా యెహోవాను సంతించుము, ఆయన చేసిన ఉపకారములు దేని మరొకము. ఆయన దోషములన్నీ క్షమించువాడు, ఆయన సంకటలన్నీ గుర్తించువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనమునే నీ యవ్వనము పొందినట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు. కాబట్టి ఇక్కడ దావీదు పొందుకున్న మేళ్ళు తన హృదయంతో చెప్తున్నాడు. మొదటగా ఏం చేస్తున్నాడు? ఆయన నా ప్రాణములు ఎందుకు కాపాడినాడు అని చెప్తూ మొదటిగా ఆయన నీ దోషములు క్షమించువాడు, దోషములు క్షమించే దేవుడు అని ఆయన గుర్తించున్నాడు. తను చేసిన పాపములు కానీ దోషములు కానీ అన్ని క్షమించే దేవుడు. కాబట్టి రెండోదిగా చూసినట్లయితే ఆయన సంకటములన్నీ కుదుర్చువాడు. సంకటములు అంటే ప్రమాదాలు అన్ని తప్పించే దేవుడు. మూడోదిగా చూసినట్లయితే సమాధిలో నుండి నీ ప్రాణం విమోచించున్నాడు. ఒక అనేకమైన సందర్భంలో మనం అట్టడుగుడు పోతాం. మనం కష్టాల్లో మరి అనారోగ్యంతో సమాధిలో దిగిపోతున్నావేమో అని చాలా సందర్భములు ఎన్నో ఉన్నాయి మన జీవితాల్లో, చెప్పుకుంటే చాలా ఉంటాయి. మూడోదిగా చూసినట్లయితే కరుణా కటాక్షము నీకు కిరీటంగా ధరింప చేస్తున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే పక్షిరాజు యవ్వనం వలె, పక్షిరాజు యవ్వనం అనేది తన జీవితంలో క్రొత్తగా ఉండటానికి ఎంతగానో ప్రయాసపడతాడు. పక్షిరాజు మరి దైవికంగా చూస్తే ఉన్నతమైన స్థానంలో ఎగిరే పక్షి. అది దేని గురించి అయినా భయపడదు, తుఫాను గురించి భయపడదు, ఎదిరింపులు వచ్చినా భయపడదు, గాలి ఎదిరించినా సరే భయపడదు. ఇవన్నీ అధిగమించి పైన ఇక్కడ ప్రశాంతంగా ఎగిరే ప్రదేశాల్లో ఆ యొక్క పక్షిరాజు, అదే ఈగిల్ అంటాం మనం. కాబట్టి ఆ పక్షిరాజు యవ్వనంలో కొత్త ఉన్నటువంటి మేలుతో నేను తృప్తిపరచాను. వాట్ ఈస్ దిస్ మేలు? మేలు అంటే ఏంటి? మేలుతో నేను తృప్తిపరుస్తాను అంటాను. మొదటి మేలు, ఈ సృష్టిని సృష్టించిన దేవుడు మొదటి మేలు. ఈ సృష్టిలో అన్ని సృష్టించి ఒక్కొక్క జీవి కూడా అతన్ని సంరక్షించే దేవుడు. He will take care of all the needs of his creatures. సృష్టించిన ప్రతి ఒక్క సృష్టిని ఆయన దాని గురించి శ్రద్ధ తీసుకునే దేవుడు. మరి అరచు కాకు పిల్లలు ఆహారం కొరకు ఏ విధంగా వచ్చినప్పుడు దాని ఆహారం సిద్ధపరిచే దేవుడు. అదేవిధంగా సింహం పిల్లలు లేమిగలవై ఆకలిగొని కానీ యెహోవాను ఆశ్రయించువాడు ఏ మేలు పొదువై ఉండదు. కీర్తన గ్రంథము 34:10 చదవండి. 34:10. సింహం పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు పొదువై ఉండదు. కాబట్టి సృష్టిని ప్రేమిస్తున్నాడు, సృష్టి గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడు, సృష్టిలో ఉన్న జీవరాశులన్నీ శ్రద్ధ తీసుకుంటున్నాడు. సృష్టిలో కూడా మన భాగం, అది మనం మర్చిపోకూడదు. ఈ మనుషులు కూడా ఎంతగానో శ్రద్ధ కలిగి తన యొక్క సంరక్షణతో మనం పోషిస్తున్నాడు. చూడండి, సృష్టిలో సూర్యుడు ఒక్కరోజు 2-3 డిగ్రీలు పెరిగిపోతే మనం తట్టుకోలేం. అదేవిధంగా 2-3 డిగ్రీలు చలి ఎక్కువైపోతే తట్టుకోలేం. ఒక భారీ వర్షం పడితే మనం తట్టుకోలేం. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏ స్థానంలో ఉండాలా, సూర్యుడు ఏ స్థానంలో ఉండాలి, చంద్రుడు ఏ స్థానంలో ఉండాలా, మరి భూమి ఏ స్థానంలో ఉండాలా, దాని గురించి ఒక శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఎందుకు? ఆ జీవరాశిలో మనం ఉన్నాం, ఈ సృష్టిలో మనం ఉన్నాం. కాబట్టి సృష్టిని శ్రద్ధ తీసుకునే దేవుడు, సృష్టిలో ఉన్న జీవరాశుల్ని శ్రద్ధ తీసుకునే దేవుడు, మానవుల్ని పట్ల శ్రద్ధ కలిగిన దేవుడు. ఎందుకు అంతగా శ్రద్ధ కలిగిన వాడంటే తన రూపంలో సృష్టించిన తన రూపంలో కలిగిన తన ప్రజల గురించి ఎంతో శ్రద్ధ కలిగిన వాడు. చూడండి, మొదటిగా ఆదాము తప్పు చేసినప్పుడు ఆదాముతోటి మరి ఏ విధంగా మరి తను కోపగించుకున్నాడే కానీ తన్ని వెలగొట్టినాడే కానీ ఏదైనా తోటలోంచి అతన్ని నిర్మూలన చేయలేదు.
అతన్ని నిర్మూలన చేయలేదు. కాబట్టి తన కరుణా కటాక్షము అతని ఆదం పైన కనపరిచినాడు. ఈ కరుణా కటాక్షం అనేది తన బిడ్డల పట్ల తన యొక్క సృష్టిలో మనము కలిగి ఉండాలని కోరుతున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే ఈ సృష్టిలో మనము ఏ విధంగా తను స్తుతించాలా, ఘనపరచాలా అనేది చూసినట్లయితే మొదటిగా ఆయన మన పాపం నుంచి క్షమించినాడు. మన పాపం నుండి మనం మరణిస్తే నరకంలో పోతాం, మరి నిత్య నరకంలో పోతాం అనేది తన దేవుని తెలుసు. కాబట్టి మొదటిగా తన ఏకైక కుమారుని లోకానికి పంపించాడు. ఎందుకు? తన సృష్టిలో అయిన మానవులు నరకంలో పోకూడదని తన ప్రియమైన కుమారుని లోకానికి పంపించి మన కొరకై ఆయన ప్రాణత్యాగం చేస్తున్నాడు. ఇది ప్రేమ, ఆయన దయ, ఆయన కరుణ, ఆయన కటాక్షమే. కాబట్టి ఎవరైతే మరి ప్రభు యందు యేసుక్రీస్తు వారి యందు ఇంకా మరి ఆయన ప్రేమను ఇంకా రుచి చూడలేదంటే మనము ఆయన్ని లక్ష్య పెట్టట్లేదని అర్థం. కాబట్టి దేవుని యందు శ్రద్ధ కలిగిన వారు అంటే ఆయన రక్షణ కొరకు ఆయన ఎదురు చూచేవారు. కాబట్టి రక్షణ అనేది మనము పొందుకోవాలి. కరుణా కటాక్షంలో రెండో భాగము ఆయన రక్షణ. మూడోదిగా చూసినట్లయితే మన జీవితంలో అనేకమైన ప్రమాదాలు జరుగుతుంటాయి, అనేకమైన దుర్ఘటనలు జరుగుతుంటాయి. అన్నిటి నుంచి ఆయన కాపాడే దేవుడు, ఆయన సంరక్షించే దేవుడు అని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. కాబట్టి తన కుటుంబాన్ని అంటే తను నిర్మించుకున్న బిడ్డలు వారి యొక్క కుటుంబం క్షేమంగా ఉండాలనేది కూడా దేవుని యొక్క కోరిక. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. దేవుడు ఒక కుటుంబం ఇస్తాడు, ఆ కుటుంబంలో పిల్లలు ఇస్తాడు, భార్య భర్త ఇస్తాడు, పిల్లలు ఇస్తాడు. వాళ్ళు క్షేమంగా ఉండాలా, భద్రంగా ఉండాలనేది ఆయన ఎప్పుడూ మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి ఒక భక్తుడు అన్నాడు, మరి యెషయా భక్తుడు అన్నాడు. చూడండి, యెషయా గ్రంథంలో ఆయన ఒక మాట అంటాడు. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం చదవండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథము, ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యముగాను ఇశ్రాయేలు మధ్యన ఉన్నాము. కాబట్టి ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు. యెషయా అనేది గొప్ప ప్రవక్త, అయిన ప్రవక్తలు పెద్దవాడు, తనకి భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు. అంటాడు, నా పిల్లలు సియోను కొండ మీద సూచనగా ఉండాలి. అంటే సియోను కొండ మీద నుంచి వారు సూచించేవారుగా, అంటే దేవుని యొక్క వాక్యం ప్రకటన చేసేవారుగా, సూచనలు అంటే రాబోయే కాలంలో ఏం జరగబోతున్నాయి అనేది కూడా వాళ్ళు గ్రహించి చెప్పేవారుగా నా పిల్లలు ఉన్నారు అంటాడు. అంటే నా పిల్లలు ఏ విధంగా ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళాలని మరి యెషయా భక్తుడు ఏ విధంగా ఆలోచన చేసినాడో మన తండ్రి అయిన దేవుడు కూడా ఈ విధంగానే ఆలోచన చేశాడు. చూడండి, సమయం లేదు కాబట్టి చాలా మంది మరి ఆలస్యం అయిపోయింది, కొంచెం కట్ చేసి చెప్తున్నాను మీకు. కాబట్టి ఈ యొక్క ప్రవచనాలు చెప్పేది అంటే దేవుని యొక్క సూచన చెప్పేది కూడా మనకి చాలా ముఖ్యంగా మన పిల్లలు ఉండాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి ఆయన చేసిన మేళ్ళలో ఒకటి ఏంటంటే మొదటిగా సృష్టి, రెండవది ఆయన మన ప్రాణాలను కాపాడుతున్నాడు, కరుణా కటాక్షంతో మనల్ని ఆయన మన కాపాడుతూ వస్తున్నాడు. అదేవిధంగా పక్షిరాజు యవ్వనం లేకపోతున్నట్లు మేలుతో తృప్తిపరుస్తున్నాడు. మేలు అనేది చాలా విధాల ఈ బైబిల్ మొత్తం చదివినట్లయితే ఈ బైబిల్లో ప్రతి ఒక్క వాక్యం మనకి మేలే కనపడుతుంది. ఏ వచనం కూడా మనకి మేలు లేకుండా మనకి కనపడదు. మేలుతో తృప్తిపరుస్తున్నాడు అనేది మనం ఎప్పుడూ మర్చిపోవు. కాబట్టి ఈ మేలులో మనం కొన్ని భాగాలు చూసినట్లయితే అతను మన దినదినము ఆహారం నుంచి పోషిస్తున్నాడు. మొదటిగా మేలుతో ఈ సృష్టిలో ఉన్న భాగమైతే, రెండోది కూడా మనల్ని పోషిస్తున్నాడు. పోషణ అంటే మనకి ఏమి కావాలి, మన జీవితంలో ఏమి కావాలా, ఎప్పుడు ఏమి కావాలి, మన యొక్క జీవితంలో ఏది అవసరమో సమస్తము ఆయన ఇచ్చే దేవుడు. ఎందుకు? మనము రూపింపబడక ముందే నేను యెహోవా గర్భంలో చూడండి అన్నమాట. కీర్తన గ్రంథం అంటాడు, కీర్తన గ్రంథంలో నేను బిడ్డగా రూపింపబడక మునిపే నా అక్కర్లు ఆయన తెలుసు. ఆయన నేను ఏ విధంగా జన్మించినాడో, నేను కైనా మన పిల్లలు ఆ కుటుంబము ఏ విధంగా ఉన్నదని ముందుగా తెలిసిన వ్యక్తి దేవుడు. ఆయన ఏమంటాడంటే చూడండి, మరి నేను గర్భము చూసేవాడు నువ్వే,
చేయుచుండగానే నువ్వే కదా నాకు నమ్మిక పుట్టించింది. గర్భవాసి మొదలుకొని నాకు ఆధారము నీవే. నాకు ఆధారం